ఇంకా బైక్ పై ఒకేసారి 25 గొర్రెలట. బైక్ పై ఒకరు ఇద్దరు ముగ్గురు పోతారు, కానీ 26 గొర్రెలను ఒక్కసారి తీసుకుపోయినటువంటి గతంలో తీసుకుపోయారట. గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా దానికి సంబంధించి చూద్దాం. కారు, బస్సు, అంబులెన్స్లోనూ తీసుకెళ్లారట. గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు. ఇక గొర్రెల పంపిణీ అక్రమాల్లో బైక్ మీదనే ఒకేసారి 26 గొర్రెలు, బస్సుల్లో, కారులో కూడా గొర్రెలను తీసుకుపోయారట. పంపిణీకి సంబంధించినటువంటి గోల్మాలకు సంబంధించినటువంటి జీవాలను కొనకుండానే కొన్నట్లు చూపినటువంటి వైనం, చనిపోయిన వారికి పంపిణీ చేసినట్లు నమోదు, పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు తెలిపినటువంటి కాగ్. 7 జిల్లాల్లో పథకంపై విచారణ, 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం, నకిలీ రవాణా, ఇన్వాయిస్లతో 68 కోట్లు స్వాహా, గొర్రెలకు నకిలీ ట్యాగ్లతో మరో 92 కోట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి గోల్మాల్ ఇది. ఎంతో అవినీతికి పాల్పడినటువంటి సంఘటనగా కాగు తేల్చి చెప్పింది. డబుల్ గోల్మాల్, డబుల్ ఇండ్ల పథకం అమల్లో అవకతవకలు, లబ్ధిదారుల ఎంపికలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలం, దారి మళ్లిన కేంద్ర నిధులు, డిజైన్ మార్పుతో పెరిగిన ఖర్చు, జిహెచ్ఎంసీపై అదనపు భారం, అనర్హులకు ఆసరా, 3 ఏళ్లలో 2.202 లక్షల మందికి పింఛన్, 16% అనర్హులకు 1175 కోట్ల చెల్లింపు. 2018-21 మధ్య రాష్ట్రంలో అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయని కాగ్ తెలుపుతా ఉంది. రాష్ట్రం అప్పుల కుప్ప, ఎఫ్ఐఆర్ఎంబి పరిమితి మించి రుణాలు, 2022 మార్చి నాటికే 4.33 లక్షల కోట్ల అప్పు. జిఎస్టీలోనూ ఈ అప్పు వాటా 38%. కాళేశ్వరం కార్పొరేషన్పై 72,067 కోట్లు 10 ఏళ్లలో చెల్లించాల్సింది 2,52,048 కోట్లు. బడ్జెట్ అంచనాకు రాబడి 48,657 కోట్లు తేడా. దళిత బంధుకు 3,442 కోట్ల వ్యయం. గత ప్రభుత్వం పనితీరును ఎండగట్టిన కాగు కూడా గత ప్రభుత్వాన్ని ఎండగట్టింది. 3 టీఎంసీ దండగా, దానిపై 28,000 కోట్ల నిరర్ధన వ్యయం. కాళేశ్వరంలో భారీగా అనుచిత చెల్లింపు, 1.47 లక్షల కోట్లకు పెరగనున్న అంచనాలు. అప్పులపై, వాయిదాలపై ఏటా 14,406 కోట్లు. ఒక టీఎంసీతో 17,668 ఎకరాలకు నీళ్ళెలా, కరెంటు బిల్లులకే ఏటా 10,374 కోట్లు అంటూ కాగు తేల్చెప్పింది. కాగు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ను బహిర్గతం చేసింది. ద్విచక్ర వాహనంపై ఏదైనా జంతువును జీవాన్ని తరించాల్సి వస్తే ఒక్క ప్రయాణంలో ఎన్నింటిని తీసుకెళ్లగలుగుతాం? 1, 2 కన్నా ఎక్కువ తీసుకెళ్లడం సాధ్యం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గత ప్రభుత్వం అమలు చేసినటువంటి గొర్రెల పథకంలో మాత్రం ఒక బైకుపై ఒకే ప్రయాణంలో ఏకంగా 126 గొర్రెలను తరలించారట. అవును, గొర్రెల పంపిణీ పథకం అమలుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ జరిపినటువంటి పరిశీలనలో వెల్లడైంది. బైక్ పైనే కాదు, కారులో, బస్సులో, చివరికి అంబులెన్స్లో కూడా గొర్రెలను తరలించినట్లు రికార్డులో చూపారు. గొర్రెలను కొన్నట్టు తరలించకుండానే ఏదో ఒక వాహనం నెంబర్ వేసి ఆ వాహనం అమలుకు సంబంధించినటువంటి 7 జిల్లాల్లో ఖమ్మం, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో కాగ్ విచారణ చేపట్టినటువంటి వీస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి చూశాయి. నకిలీ ఇన్వాయిస్ల మీద అనేకమైనటువంటి అక్రమంగా గొర్రెలను పంపిణీ చేసినట్లు తేలిపోయిందట. దాదాపు ఖమ్మము, మహబూబ్నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట ఈ మంత్రులైతే ఎక్కడైతే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో అక్కడ గొర్రెల పంపిణీకి సంబంధించినటువంటి అవినీతి భారీగా జరిగింది. బైక్ పైనే ఒకేసారి 126 గొర్రెలను పంపిణీ చేశారంటే ఇది హాస్యాస్పదమైంది. ఎంత దుర్వినియోగమైందో అర్థమవుతుంది అనేది కాగ్ వెల్లడించింది.